కీరవాణి గారు పెళ్లి గురించి అందులో కచేరీ గురించి మాట్లాడారు అని చెప్పి నువ్వు ఒక రెవల్యూషనరీ స్టేట్మెంట్స్ ఏవో పాస్ చేసావు కదా. పెళ్ళిళ్ళలో నేను కూడా పాడతాను. ఓకే, మొన్న రీసెంట్గా ఈరోజు ఇండియాలోనే టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్ధ్ కూడా పెళ్ళిలో పాడారమ్మా. ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు. నేను ఇప్పటి వరకు పెళ్లి కచేరీలు ఎందుకు చేయలేదంటే అని వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా ఒక గొప్ప సంగీత దర్శకుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే, నీలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మూలంగా అది నిన్నే అంటున్నారు అని అనుకొని అది నువ్వు ఓన్ చేసుకోవటం తప్పుగా తల్లి. అసలు ఎవరైనా ఫీల్ అవ్వాలి అంటే ఫస్ట్ నేను ఫీల్ అవ్వాలి. అండ్ మ్యామ్, మీరు ఇంకొకటి అన్నారు, నేను ఏదో రెవల్యూషనరీగా ఏదో చేశాను, ఏదో మాట్లాడానని. సో అది కీరవాణి గారు ఇలా వెడ్డింగ్ షోస్ లో పాడే సింగర్స్ గురించి ఇలా అన్నారు కదా. సో నేను యాక్చువల్ స్టేట్మెంట్ ఏమన్నారో అది నేను చెప్తాను. వెడ్డింగ్స్ లో పాడేవాళ్ళు నా దృష్టిలో సింగర్స్ కాదు అని అయితే సార్ అన్నారు. సో అది మీరు సార్ ఒపీనియన్ అని కూడా అన్నారు రీల్లో. సో అది నాకైతే ఒక ఇన్సల్ట్ లా అనిపించింది మ్యామ్. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒపీనియన్ కి ఇన్సల్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సో నేను దానికి ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఇప్పుడు నువ్వు చేసే పని నాకు నచ్చదు అంటే అది ఒపీనియన్. నువ్వు చేసే పని అసలు అది నువ్వు మంచివే కాదు, నువ్వు పని చేస్తే నువ్వు మంచోడివే కాదు అని అంటే దట్స్ అన్ ఇన్సల్ట్. సో నాకు ఇది ఇన్సల్ట్ లా అనిపించింది అండ్ ఇట్స్ మై ఒపీనియన్ మ్యామ్.